హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే అండి మీ అందరి కోసం మరొక 3 అద్భుతమైన రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. ఈరోజు మనం ఈ ఓల్డ్ లెగిన్స్తో 3 ఐడియాస్ అనేవి చూద్దామండి. ఇవి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫస్ట్ ఐడియా ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం ఓల్డ్ లెగిన్ అనేది తీసుకుందామండి. కింద పార్ట్ అనేది కట్ చేసి పెట్టుకుందాం. ఒక 10 ఇంచెస్ వరకు అది పక్కన పెట్టేద్దాం. ఇంకా తర్వాత ఇలాగా మొత్తం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఒక సైడ్ నేను ఓపెన్ చేసేస్తున్నానండి. సో మరి ఇలా ఓపెన్ చేశాక 3 ఇంచెస్ విడ్త్తో మనము స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకుందాం. సో మరి మీరు కానీ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. సో మరి తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేశారంటే ఇంకా చాలా చక్కగా ఉంటుందండి. సో ఈ విధంగా స్ట్రిప్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 2 to 3 చూపించాను. ఇంకా కూడా ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి. జస్ట్ రెఫరెన్స్ కోసం నేను అలా చూపిస్తున్నాను. ఒక 4 to 5 పీసెస్ అనేవి మనము కట్ చేసుకోవాలండి. లెంగ్తీవి అయితే 3 అయితే సరిపోతాయి. ఇవి చిన్నవి కాబట్టి ఒక 4 to 5 పీసెస్ అనేవి మనకు కావాలి. తర్వాత ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మనము చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనము పైన ఒక 1 ఇంచ్ విడ్త్ అనేది వదిలేయాలండి. సో వదిలేస్తేనే మనము తర్వాత ఏ విధంగా యూజ్ చేస్తామనేది తెలుస్తుంది మీకు. అందుకే మొత్తం కట్ చేయకుండా కొంచెం వదిలేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక మిగిలిన పీస్ ఉంటుంది కదండి, ఇది కట్ చేశాక పైన మిగిలిపోయిన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ను కూడా మనము పైన ఎలాస్టిక్తో పాటు కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కట్ చేశాక మనకి 2 పార్ట్స్ అనేవి వస్తాయి కదా. చూడండి, ఎలాస్టిక్ కూడా ఇక్కడ చాలా యూస్ఫుల్ అండి, అందుకే నేను కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పార్ట్స్ని ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేశాక మనము ఒక పార్ట్ తీసుకొని చాక్తో మార్క్ చేసుకోవాలండి. నేను ఏ విధంగా అయితే మార్క్ చేశానో ఆ విధంగా మీరు కూడా మార్క్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మార్క్ చేసేయడం ఎందుకంటే సో ఈ మార్క్ చేసిన ప్రకారం మనము దాని మీదనే ఈ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తామండి. అందుకే నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం స్టిచ్ అనేది చేసుకుందాం. ఇక ఒక్కొక్క పీస్ మనము తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. పూర్తిగా మనము ఆ చాక్తో మార్క్ చేసాం కదండి లాస్ట్ లైను, ఆ లైన్ వరకు ఈ విధంగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒక్కొక్క పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా ఫుల్గా ఈ ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మనము ఏం చేయాలనేది కూడా చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చాలా సులువుగా మీరు ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ అని కూడా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్ అయిన ఐడియా అండి, అందుకే మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. సో మొత్తం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు మనము ఈ పైన కింద సైడ్లో అంతా మనము కొంచెం ప్లేస్ వదిలేసి మార్క్ చేసుకున్నాం కదండి, అది ఎందుకంటే ఇక ఇంకొక పీస్ తీసుకొని మనము రైట్ సైడ్ మీద ఈ రాంగ్ సైడ్ పీస్ పెట్టేసి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. 3 సైడ్స్ వేసుకోవాలి, బాటమ్ సైడ్ అయితే వదిలిపెట్టాలండి. సో అప్పుడే మనకి అది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకవైపు అయితే ఓపెన్ వదిలిపెట్టి ఈ విధంగా పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్ డస్టర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనము ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. మరి ఆన్లైన్లో డబ్బులు పెట్టి కొనే బదులు మనము ఎటువంటి ఖర్చు లేకుండా మన ఓల్డ్ లెగిన్స్తోనే ఈ చాలా యూస్ఫుల్ అయిన హ్యాండ్ గ్లౌజ్ డస్టర్ అనేది మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదండి, చాలా సులువుగా ఉంది కదా ప్రాసెస్ కూడా. సో ఇదైతే అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. చాలా చక్కగా యూజ్ చేయొచ్చండి. రెఫరెన్స్ కోసం మీకు పిక్ కూడా పక్కన పెడుతున్నానండి. ఆన్లైన్లో మీకు దొరుకుతాయి ఇలాంటివే. దాని సేమ్ అలాంటిదే నేను ఇప్పుడు తయారు చేసి మీకు చూపిస్తున్నాను. రెఫరెన్స్ పిక్ పక్కన ఉంది చూడండి, సేమ్ అలానే ఉంది కదా. సో ఈ విధంగా ఈ డస్టర్ని మనము ఇప్పుడు యూజ్ చేసేసుకుందాం. ఒక్కసారి మన ఇంట్లో ఉన్న బాల్కనీ మిర్రర్స్ని కానీ టీవీని కానీ ఈ విధంగా దేన్నైనా సరే చక్కగా ఈ డస్టర్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. మరి ఇప్పుడు సెకండ్ ఐడియా అనేది మనం చూసేద్దాం. ఇక రిమైనింగ్ పీస్ అనేది ఉంటుంది కదండి, సో ఆ పీస్తో మనము ఇంకొక ఐడియా అనేది చూసేద్దాం. దీన్ని కూడా లాంగ్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ విడ్త్తో నేను 2 పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని, 2 కాకుండా మీరు 4 to 5 కూడా కట్ చేసుకోవచ్చండి, లేదంటే 3 కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఎన్ని యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనకి అది చాలా చక్కగా అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ 2 పీసెస్ యూజ్ చేస్తున్నానండి. సో మరి కట్ చేసేసుకుందాము. కట్ చేశాక ముందులాగానే వీటిని కూడా మనం తయారు చేసుకోవాలండి. అది కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను. మీ అందరికి కూడా ఈ ఐడియాస్ చాలా ఈజీగా ఉన్నాయి, ఇక చాలా యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా కట్ చేశాక ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒకేసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. 3 పీసెస్ అయితే 3 పీసెస్ కూడా ఒకేసారి ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాతే మనము కట్ చేసుకోవాలి. ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ని ఒకే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్స్ అనేవి పెట్టేసుకుందాం. దీనికి కూడా ముందులాగానే ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఈ ఫ్రిల్స్ అనేవి కట్స్ పెట్టేసుకుందామండి. సో ఈ విధంగా కట్స్ అన్నీ పెట్టుకున్నాక ఏం చేయాలనేది చెప్తాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అయిన టిప్ అండి. ఇక మనం ఇప్పుడు ఏం చేయాలనేది చూసేద్దాం. సో మన దగ్గర ఏదైనా స్టిక్ కానీ ఉంటే తీసుకోవచ్చండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉందో అది తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న వుడెన్ స్టిక్ అనేది తీసుకున్నానండి. మనకి చీపుర్లో ఉంటుంది కదండి, ఆ స్టిక్ నేను తీసుకున్నాను. దానికి ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలండి. చుట్టుకున్నాక ఎండులో వచ్చి మనము ముడి వేసుకోవాలి ఊడిపోకుండా. సో నాట్ వేసుకున్నామంటే మనకి ఇది ఊడిపోకుండా చుట్టినేది అలానే ఉంటుంది. మొత్తం ఇలా చక్కగా రోల్ అయితే చేసేసుకోండి. చాలా సులువుగా ఇది కూడా చేసేయచ్చు. ఇక ఆ తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్నాం కదండి ఫ్రిల్ పీసెస్ని, ఆ పీసెస్ని కూడా మనము 1 బై 1 ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి. 1 బై 1 అంటే అదే ఒకే పీస్ అండి ఇది. సో 2 పీసులు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఒకటి రోల్ చేశాక కింద బ్యాలెన్స్ మీరు రెండో పీస్ని కూడా రోల్ చేసుకోవాలండి. దానికి ముందు మీరు ఇట్లా ఫెవికాల్ని కాస్త పూసేసి మొత్తం కొంచెం కొంచెంగా దాన్ని ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ రావాలండి. సో మొత్తము మనం తయారు చేసుకున్న ఫ్రిల్ లేస్ అంతా చుట్టుకుంటూ రావాలండి. నేను మీకు చెప్పాను కదండి 4 to 5 పీసెస్ అయినా తీసుకోవచ్చని. మనం ఎన్ని పీసెస్ తీసుకుంటే ఇక్కడ ఆ ఫ్రిల్స్ అనేవి అంత గుత్తుగా వస్తాయండి, ఐ మీన్ బంచ్గా వస్తాయి. ఇక్కడైతే నేను 2 పీసెస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ ఉంది. మీరు వచ్చి 3 to 4 పీసెస్ తీసుకోండి. అప్పుడు చాలా ముద్దగా అనేది వస్తుంది, మనకి చాలా చక్కగా కూడా ఉంటుంది. మీకు రెఫరెన్స్ కోసం నేను 2 పీసెస్ తీసుకొని చూపించానండి. ఇది కూడా లాస్ట్లో నాట్ అనేది వేసేసుకుందాం. అది మొత్తం రోల్ చేశాక దాని మీదనే ముందుగా మిగిలిపోయిన పీస్తో మనము ముడి వేసేసుకోవాలండి. ఇక తర్వాత కింద హోల్డర్ ఉంటుంది కదండి పట్టుకునేది, అది కూడా మనం ఫినిష్ చేసేద్దాం. దానికోసం నేను ఇక్కడైతే బ్రౌన్ టేప్ అనేది యూజ్ చేశాను. ఈ బ్రౌన్ టేప్తో మొత్తం చుట్టుకున్నామంటే మనకి అది వుడెన్ స్టిక్ కాబట్టి చేతికి గీసుకోకుండా ఏ దెబ్బ తగలకోకుండా బాగుంటుందండి. సో దానికోసమే నేను ఈ విధంగా తయారు చేశాను. ఇక చూస్తున్నారు కదండి, ఈజీగా మనము టీవీ క్యాబినెట్ ఇటువంటి కబోర్డ్స్లో అంతా చాలా సులువుగా మనము సందుల్లో ఉన్న డస్ట్ని కూడా నీట్గా దీంతో తీసేయచ్చు. సో ఇక థర్డ్ ఐడియా అనేది మనం చూసేద్దాం. మనం ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండి పీసెస్, ఆ 2 పీసెస్ ఏ విధంగా యూజ్ చేసుకుందామంటే మన ఇంట్లో ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్ బాటిల్స్కి మనము ఇది కవర్ లాగా వేసేసుకుందాము. సో ఇక ఆయిల్ యూజ్ చేసుకున్నాక మనము మొత్తం ఇలా బాటిల్ని కూడా క్లోజ్ చేసేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇవి 2 పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. మనకి బాటిల్కి ఆయిల్ అంతా అంటుకోకుండా చక్కగా క్లాత్ వేసి మనము బాటిల్ని క్లోజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం బాటిల్ మొత్తం క్లోజ్ చేశాక యూజ్ చేసుకున్నాక మనం ఇలా ఫుల్గా కూడా క్లోజ్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా సులువుగా ఉంది కదా. సో మరి పికిల్ బాటిల్స్ కూడా ఇవి మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే మనము ఓల్డ్ లెగిన్స్తో 3 అమేజింగ్ ఐడియాస్ అనేవి మనం ఈరోజు చూసాం కదా. మరి మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో మరి మీకు కానీ ఐడియాస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇక షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.